బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల్లో పోకిరీల ఆగడాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇవేవీ మన నేతలకు పట్టడం లేదు. అమ్మాయిలకు భరోసా ఇవ్వాల్సింది పోయి వారిపైనే అడ్డగోలు కామెంట్లు చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా సమాజ్వాదీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బెంగళూరు ఘటనలో పోకిరీలను తప్పుపట్టాల్సింది పోయి బాధిత అమ్మాయిలపైనే తప్పుడు వ్యాఖ్యలు చేశారు అబూ ఆజ్మీ. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలను ఎస్పీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ సమర్థించుకున్నారు. మహిళలు, యువతులు భారతదేశ సంప్రదాయాలను పాటించాలన్నారు ఆజ్మీ. తానేం తప్పు మాట్లాడలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల్లో పోకిరిగాళ్లు బరితెగించారు. మహిళల్ని లక్ష్యంగా చేసుకుని దారుణమైన వేధింపులకు పాల్పడ్డారు. వందలాది మంది పోలీసులు పహారా కాస్తున్నా బేవార్స్ బ్యాచ్ బెదర్లేదు. పోలీసుల కళ్ల ముందే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో జరిగిన ఈ దారుణ సంఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగళూరులోని ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకలు సందడిగా జరిగాయి. అదే సమయంలో కీచకులు ఎంట్రీ ఇచ్చారు. సంబరాల్లో మునిగి తేలుతున్న మహిళల పట్ల నీచంగా ప్రవర్తిస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు. అసభ్యకరంగా తాకుతూ, ఉద్దేశపూర్వకంగా వారిపై పడుతూ వేధింపులకు తెగబడ్డారు కీచకులు. 1500 మంది పోలీసులు అక్కడ విధులు నిర్వహించారు. కానీ కామాంధులను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. కీచక పర్వంతో సంతోషం ఆవిరైంది. సంబరాల్లో మునిగిన మహిళలు, యువతులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కామాంధులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదని పలువురు యువతులు కన్నీటి పర్యంతమయ్యారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ తరహా దారుణాలు జరిగాయని వాపోయారు. ఇక నేతలు చేస్తున్న బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.